ఆ అందమైన ఇల్లు, ఆ సౌకర్యవంతమైన జీవితం. అవును, ఆమె మనస్సు ఇంకా అక్కడే ఉండిపోయింది. శరీరం మాత్రమే ముందు కదులుతోంది. మ్మ్. ఇక ఉప్పు స్తంభంగా మారడమనేది ఒక అద్భుతమైన రూపకం. ఉప్పు దేన్నైనా నిల్వ చేస్తుంది, కదలకుండా స్థిరంగా ఉంచుతుంది. ఓ ఆమె తన గతాన్ని తలుచుకుంటూ ఆ క్షణంలోనే శాశ్వతంగా నిలిచిపోయిందన్నమాట. భవిష్యత్తులోకి అడుగుపెట్టలేక గడిచిపోయిన కాలంలోనే శిలగా మారిపోయింది. అద్భుతంగా చెప్పారు. అంటే ఈ కథలోని 3 ముఖ్యమైన పాఠాలు స్పష్టంగా ఉన్నాయి. సామాజిక బాధ్యతారాహిత్యం వినాశనానికి దారితీస్తుంది. 1 సంక్షోభంలో ఉన్నప్పుడు భౌతిక ఆస్తుల మీద వ్యామోహం మనల్ని కదలనివ్వదు. 2 ఇక గతాన్ని వదిలి ముందుకు సాగలేకపోవడం మనల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. సరిగ్గా అదే. ఈ కథ మనల్ని ఒక ఆలోచనతో వదిలివేస్తుంది. అవును, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం సుధమ లాంటి పరిస్థితుల నుండి బయటపడాల్సి వస్తుంది. అది ఒక విషపూరితమైన ఉద్యోగం కావచ్చు, లేదా విఫలమైన సంబంధం కావచ్చు. నిజమే. అలాంటి సమయంలో మనకు హెచ్చరికలు వచ్చినా మనం లోతులా సంశయిస్తామా? లేదా అతని భార్యలాగా వదిలేయాల్సిన గతాన్ని తదేకంగా చూస్తూ మన భవిష్యత్తును మనమే ఉప్పు స్తంభంగా మార్చుకుంటామా? అసలు ప్రశ్న దైవిక తీర్పు గురించి కాడు, మన ఎంపికల గురించే.